ఆయన ఓటమి ఎరగని ఒక నాయకుడుగా కార్యకర్త స్థాయి నుంచి ఎదగడం జరిగింది. కేవలం 46 సంవత్సరాల వయసులో ఇవన్నీ కూడా ఆయన సాధించడం, పార్టీ గుర్తించడం, ఆయనకి ఈ బృహత్తరమైన బాధ్యతలు ఆయనకు అప్పగించడం చాలా ఒక కార్యకర్త, సాధారణ కార్యకర్తకు కూడా ఒక మంచి మోటివేషన్ లాంటి డెవలప్మెంట్ ఇది. సో పార్లమెంట్ క్షేత్రం నుంచి ఆయనని మేమందరం అభినందిస్తూ, ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరి ఎన్నో రాష్ట్రాలు మరియు 19వ లోక్సభ కూడా భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీ తోటి కూడా మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. బీహార్ రాజకీయాలలో ఒక యంగ్ అండ్ డైనమిక్ నాయకుడుగా, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా ఉండి భారీ విజయాలు ఆయన స్ట్రాటజీలో భారతీయ జనతా పార్టీ భారీ విజయాలు కైవసం చేసుకుంది ఇదివరకు. సో నూతన శకానికి ఈయన అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ ఒక దిక్సూచిగా ఈయనని అధ్యక్షుడిగా చేయడం వల్ల నాంది పలికింది. వాళ్ళ దగ్గర మస్తుంటాయి. ఇది మెయిన్ ఎజెండా, మీతో మీరేమన్నా అడిగితే